హక్కుల వేదిక అధ్యక్షుడిని, అలాగే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ సభ్యుడిని. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉంది. రాష్ట్రంలో మేమైతే అసెంబ్లీలో ఆమోదించిన మా పని అయిపోయింది అంటున్నారు. కానీ ఇలా అసలు దోషి ఎవరంటే రేవంత్ రెడ్డి అసలు దోషి. మరి తమిళనాడులో రిజర్వేషన్ల కోసం అక్కడ ముఖ్యమంత్రి జయలలిత గారు ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూర్చొని అమలు చేసుకున్నటువంటి తీరులో ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు ముందు అడిగేస్తలేడు? నా పని అయిపోయింది అంటున్నాడు. మరి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకత్వం కూడా తెలంగాణకు రోల్ మోడల్ గా కులగణలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ తెలంగాణ రిజర్వేషన్ల గురించి ఎందుకు వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం లేదు? ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చాము మా పని అయిపోయిందంటే కుదరదు. అసలు దేశం ఎవరంటే ఇటు కాంగ్రెస్ గవర్నమెంటే. కాంగ్రెస్ మీకు రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే, బీసీల రిజర్వేషన్ మీకు ప్రేమ ఉంటే ఇందిరా పార్క్ కాడ ధర్నాలో నువ్వే కూర్చో, నువ్వే ఆందోళనపై నిరాహార దీక్ష చేయి. ఎందుకు బీజేపీ వాళ్ళు ఎందుకు లొంగిరాదో ఆడడానికి అవకాశం ఉంటది. అటు బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా కులగానం చేస్తామని ముందుకు వస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజెంట్ మా తెలంగాణ రాష్ట్రం అమలు చేయండి. అమలు చేస్తే మీకు దేశవ్యాప్తంగా మీరు అమలు చేస్తారా? మీరు లెక్కలు తప్పంటున్నారు. ఫస్ట్ ఉన్నక 40 చేయండి. చేసిన తర్వాత లెక్కలు తప్పైతే మీ లెక్కలు వచ్చినాక లెక్కల ప్రకారం పెంచండి. వాస్తవంగా జనాభా రాష్ట్ర ప్రభుత్వం మొన్న చేసిన లెక్కల ప్రకారం 56% ఉంది. 56% ఇవ్వాలా, కానీ 42% ఇస్తుంటారు. ఫస్ట్ అయితే 42 ఒక అడిగేయండి. అడిగేయడానికి కేంద్రం అటు బీజేపీ మోసం చేస్తుంది, ఇటు కాంగ్రెస్ మోసం చేస్తుంది. రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న ఒక నాటకంలో తెలంగాణలో బీసీలు అనే వాళ్ళు బలిపైసలు అవుతున్నారు. ఇవాళ బీసీల వాటాని ఓపెన్ కోటాలు అందరూ కలిసి ఎత్తుకొని పోతున్నారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇమీడియట్ గా ఆగమేఘాల మీద అమలు చేసుకున్నటువంటి మీరు మరి బీసీల రిజర్వేషన్ ఎందుకు ఆగమేఘాల మీద అమలు చేయరు? కాబట్టి ఎన్నికల లోగా మీరు స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా ముందుకు పోతే మాత్రం బీసీ సమాజం ఎటువంటి సహించదు. దీనికోసం కేవీసార్ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. అవసరమైతే అన్ని పార్టీలు అన్ని బీసీ సంఘాలన్నిటి కలిపి ఏకచిత్రానికి తీసుకొచ్చి అవసరమైతే రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడము ఏదో ఒక కార్యక్రమం తీసుకొని బీసీల తడాకింద చూపించబోతున్నాం. అయినా మీరు ముందుకు పోతానంటే కంపల్సరీ గ్రామాలలో రేపు అడ్డుకునే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడ అడ్డుకుంటారు? అవసరమైతే బీసీలంతా కలిసి ఓసీలకు ఓట్లు వేయడం జరిగి తీర్మానాలు చేసి బీసీలను సర్పంచులకు గెలిపించుకునే ఎంపీడీ చెప్పేసి గెలిపించుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది స్పష్టం చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ బీసీల రిజర్వేషన్ లో ఈ రాజకీయ పార్టీలలో స్థానిక సంస్థలు ఎంత ఇంపార్టెంటో, చట్టసభలు ఎంత ఇంపార్టెంటో అంతకు మించి విద్యా ఉద్యోగాలలో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నడే రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడంటే విద్యా ఉద్యోగాలు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే బీసీలు వాళ్ళ ఒక బీసీడీలో 380 మార్కులు వచ్చిన ఒక గ్రూప్ ఉద్యోగం రావడం లేదు. అదే ఈడబ్ల్యూసీలో 365 మార్కులకు ఉద్యోగం వస్తుంది. అంటే బీసీల పైన ఉన్నారా, ఓసీల పైన ఉన్నారా? ఓసీలు దొంగచాటుగా ఈడబ్ల్యూసీ అమలు చేసుకొని తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు కొడుతున్నారు. ఇక అమ్మాయిలు ఈడబ్ల్యూసీ అమ్మాయిలకైతే ఎస్సీ ఎస్టీ అమ్మాయిల కంటే కూడా తక్కువ మార్కులతో ఉద్యోగాలు కొడుతున్నారు. అంటే మోసపూరితంగా మీరు ఈడబ్ల్యూసీ అమలు చేసుకుంటారు, బీసీలు చేసి అమలు చేస్తలేరు. బీసీ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి తక్షణమే ఈ బీసీలు చేసి అమలు చేయాలా? కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ దొంగ నాటకాలు బంద్ పెట్టి మీరు జీవోలు ఇస్తామని సరిపోతామని బీజేపీ వాళ్ళు అంటారు, లేదు 9 దాంట్లో అమలు చేస్తేనే సాధ్యమైందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇద్దరు కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇంప్లిమెంట్ ఎట్లా మార్గం ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలా. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇందిరా పార్క్ ధర్నా పెట్టండి, ప్రోగ్రాం పెట్టండి. బీజేపీ ఏ విధంగా కిందికి రాదో చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కానీ అసలు దొంగలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ దొంగలు కాబట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం తప్పుతుంది. అలాగే కేంద్రంలో బీజేపీ వాళ్ళకు కూడా అవన్నీ తీసుకొని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు పార్టీల యొక్క ఈ దొంగ నాటకాలని బీసీ సమాజం కంపల్సరీ ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లోగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ గా ఎస్ దుర్గయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరూ కూడా ఉద్యమ అభివందనాలు. ముఖ్యంగా
కాంగ్రెస్ పార్టీ కులగణన చేసేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేసి అన్ని రాజకీయ పార్టీల యొక్క ఆమోదంతో 42% రిజర్వేషన్ల బిల్లు పైన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.6% ఉన్నారని చెప్పేసి కులగణనల లెక్కలు తీసి ఆ యొక్క లెక్కలను అసెంబ్లీలో కూడా పెట్టి గవర్నర్ ఆమోదం కోసం పంపించడం జరిగింది. గవర్నర్ నుంచి ఈరోజు ఈ రిజర్వేషన్ల అంశము రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. రాష్ట్ర హైకోర్టు కూడా దాదాపు బీసీల రిజర్వేషన్ అంశాన్ని తేల్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి దాదాపు ఏడాది కింద తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కానీ, అదేవిధంగా వీళ్ళు ఏదైతే జనాభా లెక్కలు తీసేసి రాష్ట్రపతికి పంపించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు చెప్పిన విషయం ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలను, కుల సంఘాలను అఖిలపక్ష పార్టీలతో కలిపి ఢిల్లీ ప్రధాన మోడీ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. దాదాపు 3 నెలలు వస్తా ఉంది రాష్ట్రపతి భవన్కి వెళ్ళేసి బిల్లు. ఇప్పటి వరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ, ప్రధాని నరేంద్ర మోడీ మరి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవడం విషయంలో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి విషయంలో ఇప్పటి వరకు ముందుకెళ్ళినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అదేవిధంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 42% రిజర్వేషన్ల విషయంలో మరి జనాభా దామాష ప్రకారంగా కానీ 42% రిజర్వేషన్ల అంశంలో కానీ ఎందుకు ఆ శాతం ప్రకారంగా ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ మరి ఎందుకు వీళ్ళు నిర్ణయం తీసుకోవడం లేదనేది ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి విషయం. అందుకే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ రిజర్వేషన్ల పైన స్పష్టమైనటువంటి, ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా మీరు ఈరోజు ఏదో పేపర్ల ముందు పేపర్ల ప్రకటనలు ఇవ్వడము ఏదో చెప్పడం కాదు, సరైనటువంటి విధానం కాదు. మీ చిత్తశుద్ధి ఏంటి? బీసీ రిజర్వేషన్ల పైన మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి కేవలం కోర్టు విషయాలు పెట్టడము ఇలాంటివి కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలు 56.6% అని తేల్చారు. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ లో ఏం చేయబోతుందనేది స్పష్టమైనటువంటి విధానంతో కేంద్ర ప్రభుత్వం పైన ఇంతటి చర్చల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తో అన్ని అఖిల పక్షాలతోటి, బీసీ సంఘాలతోటి, కుల సంఘాలతోటి వెంటనే ఢిల్లీకి వెళ్ళేసి ఈ ప్రయత్నం ముమ్మరం చేసేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టే వరకు మరి యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీల అగ్రకులాల చేతుల్లో ఉండడం వల్ల బీసీల రిజర్వేషన్ల విషయంలో 3 పార్టీలు దోబూచులాడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు నేనేదో బిల్ పాస్ చేసిన అయిపోయింది నా పని, ఇక నెక్స్ట్ రాకపోతే బీజేపీని మనం పబ్లిక్లో బ్లేమ్ చేయొచ్చని, బీజేపీ వాళ్ళేమో అది కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా చేయలేదని కాంగ్రెస్ను బ్లేమ్ చేయొచ్చని, ఈ 2 పార్టీలు సరిగ్గా చేయలేకపోయినందున బీసీలకు రిజర్వేషన్ రాలేదని బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా 3 పార్టీలు 3 ముక్కలు ఆటాడి మొత్తానికి బీసీ రిజర్వేషన్లను పొందబెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు యావత్ తెలంగాణ బీసీ సమాజం పసిగట్టింది. ఇన్ని రోజులు వేరు, ఇక ముందు వేరు. ఖచ్చితంగా 3 పార్టీల నేతలంతా ఒక వేదిక మీదకి వచ్చి బిల్లు పాస్ చేయించేందుకు, పార్లమెంట్లో ఆమోదించేందుకు ఆందోళన పట్టాల్సిందే. దాన్ని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ తేవాల్సిందేనని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 42% చట్టబద్ధత జరగాలి. దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎలక్షన్లన్నీ కూడా జరగాలి. ఇప్పుడు
ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. దీనికి ముఖ్య అతిథులుగా చిరంజీవులు సారు దీనికి అధ్యక్షత వహిస్తుండు. మరియు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల సీనన్న అందరం కలిసి మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ చట్టబద్ధత ఏంటంటే, గతంలో తమిళనాడులో జయలలిత గారు 69% చేసి ఢిల్లీకి వెళ్ళి అక్కడనే ఉండి చట్టబద్ధత సాధించుకొని తెచ్చింది. ఇక్కడనేమో అసెంబ్లీలో పెట్టి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు బాగానే ఉంది. దాన్ని సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అఖిల పక్షాన్ని మళ్ళా బీసీ సంఘాల అధ్యక్షులందరినీ, అన్ని సంఘాలను తీసుకొని ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర ఇది ఆమోదించిన తర్వాత ఎలక్షన్ జరపాలి. ఇప్పుడు మనకు హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు టైం ఇచ్చింది. నెల లోపల అంతా షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. ఆ షెడ్యూల్ లోపల మన చట్టబద్ధత తేకుండా జరిపితే మా బీసీ సమాజం అంతా సంవత్సరం నుంచి చేస్తున్న పోరాటం అంతా నీరుగారిపోతుంది. అందుకే దీనికి చట్టబద్ధత చేసే ఎలక్షన్ జరపాలి. అక్కడనేమో హైకోర్టు ఆర్డర్ ఉంది, అతి తొందరలా చేయాలి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఆయన మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తలేడు. ఎటుకెళ్ళి ఇద్దరు కలిసి ఎగ్గొట్టాలని చూస్తారు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. దానికి అనుగుణంగా మన చిరంజీవి సారు, జాజుల సీనన్న ఎంబడే ప్రణాళిక తయారు చేయాలి. మనము గట్టిగా పోరాటం చేసి వాళ్ళ మెడలోంచి సాధించే దిశగా మనము ప్రయత్నం చేయాలి. బీసీ సంఘాలు అందరం కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు, అసలు మన బీసీల గురించి పట్టించుకుంటలేరు. బీసీల ఓట్లు వేయందే కిషన్ రెడ్డి గారైనా, అరవింద్ గారైనా, బండి సంజయ్ అయినా, వీళ్ళంతా ఈటల రాజేందర్ గారైనా, వీళ్ళు రఘునందన్ రావు అయినా, డికే అరుణ గారైనా గెలిచిండ్రా? వీళ్ళు బీసీల గురించి అసలు పట్టించుకోవడం లేదు. మా ప్రణాళిక ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. బీసీలు అందరం కూడా ఐకమత్యమైనము. ఇప్పుడు మా పిడికిలి రాజు గారు, శేఖర్ గారు, కొండల్ గారు, మా అశోక్ అన్న, మరియు మా విక్రమ్ గౌడ్, మా కుల్కచర్ల శ్రీను, మా ఎలికంటి విజయ్, ఐలెంకన్న, దుర్గయ్య గౌడు, వీళ్ళందరం కూడా సంఘాల అధ్యక్షులు. ఇంతమంది మేము చాలా యూనిట్ గా ఉన్నాము. బయట ఉన్న బీసీ సంఘాలు కూడా మాతోని అందరూ కలిసిమెలిసే ఉన్నారు. మేము జాజుల సీనన్న, మా చిరంజీవి గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ కాబట్టి ఈ పోరాటాన్ని చాలా ఉధృతంగా చేస్తాము. ఈ చట్టబద్ధత వచ్చే వరకు మేము ఎక్కడ విరామం చెందకుండా, ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు బీసీలు అందరూ మా సంఘాలలో ఏం పిలిపిస్తారని ఎదురు చూస్తున్నారు. అందుకే మేము చట్టబద్ధత సాధించినాకనే ఎలక్షన్ జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక బీజేపీ వాళ్ళనైతే వాళ్ళని పడతాము. అసలు బీసీల ఓట్లకు అవసరం ఉందా లేదా అని తేల్చాలి కిషన్ రెడ్డి గారు. తేల్చిన తర్వాతనే ఎలక్షన్ జరిగే విధంగా. ఆయనేమో ఏమంటాడంటే స్థానిక సంస్థలలో ఫండ్స్ ఆగిపోతున్నాయి, ఎలక్షన్ జరపాలని పిలిపిస్తాడు. ఈ విధంగా ఎందుకు బీసీలను మోసం చేయాలనే దురుద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు కూడా ఎంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా బీసీ సంఘాల వాళ్ళని అందరినీ తీసుకుపోయి ఈ డిమాండ్ సాధించే దిశగా చట్టబద్ధత జరిగిన తర్వాతనే ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటున్నాము. మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మా పెద్దలందరూ కూడా ఏ ప్రణాళిక చేస్తే వాళ్ళకు మేము గట్టిగా మద్దతు ఇచ్చి మేము అన్ని సంఘాలలో ఏకమై పోరాటం చేస్తాము. దానికి మీడియా సోదరులు, పత్రికా విలేకరులు కూడా గట్టిగా ప్రభుత్వం ముందు డిమాండ్ చేసి రేపు పొద్దున హెడ్డింగ్లలో వచ్చి మా అందరికి సహకరించాలి. ఎందుకంటే అందరూ జర్నలిస్టులల్లా, పత్రికలల్లో కూడా మా బీసీ సోదరులే ఉండరు కాబట్టి మనకు నష్టం జరుగుతుంది. మీరందరూ కూడా మాకు మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాము. చిరంజీవి సార్ మళ్ళా మా సీనన్న ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పింది, 42% రిజర్వేషన్ ఇచ్చి పంచాయతీ ఎన్నికలలో ఏబిసిడీలుగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ వారు ఇచ్చిన హామీని ముందే బీసీల యొక్క మైండ్ సెట్ ని మార్చారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన 50% పైగా ఉన్న జనాభాకి
42 ఇస్తామని ముందే మైండ్ సెట్ చేంజ్ చేసారు వాళ్ళు. పోనీ వాళ్ళు ఇచ్చిన మాట మీద వాళ్ళు నిలబడుతున్నారు అంటే అది నమ్మకం కలిగించలేకపోతున్నారు. వాళ్ళు చేస్తారనే నమ్మకం ఇప్పటికి బీసీ సంఘాలలో లేదు కాబట్టి ఈ ఆందోళన జరుగుతుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. కంపల్సరీ 42% లో కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి పంచాయతీ ఎన్నికలలో ఇప్పటి వరకు పంచాయతీ సర్పంచులుగా ఎంపీటీసీలుగా కాని కులాలు చాలా ఉన్నాయి సంచార జాతులలో. కాబట్టి ఆ కులాలను కూడా కనీస రాజకీయ ప్రాతినిధ్యం లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోజువారీ జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని వారు రిజర్వేషన్లు ప్రకటించకుండానే నిర్వహించాలని ఏదైతే జరుగుతున్న క్రమంలో హైకోర్టు నిర్దేశించిన ప్రకారం ఒక నెల గడువులోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్లోగా నిర్వహించాలన్న దాంట్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు మనం ఎంత విస్తృతంగా తీసుకుంటే ఇప్పటికి జరుగుతున్న కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా విస్తృతంగా వెంటనే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని రాష్ట్రం ఒకేసారి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే కనుక ప్రభుత్వానికి వెంటనే అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కార్యాచరణ ప్రకటించాలని, దాంట్లో మేము కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ కూడా మీ వెన్నంటూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ డిమాండ్ను ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా పెద్ద వాళ్ళు మాట్లాడారు. ఒకటేంటంటే వాళ్ళకు జెండాలు వేరుంటాయి, పార్టీలు వేరుంటాయి, కానీ వాళ్ళ ఎజెండా ఒకటే. బీసీలను ఏ విధంగా రాజకీయంగా సమాధి చేయాలనేది వాళ్ళ ఎజెండా ఉంటుంది. కాబట్టి అసలు ఇక్కడ బిల్లు గవర్నర్ చేత ఆమోదం చేసుకున్న తర్వాత అఖిలపక్ష ఎమ్మెల్యేలని ఎంపీలని అందరూ తీసుకుపోయి ధర్నా చేయాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టినే అవన్నీ బహిర్గతంగా అందరికి అర్థమైంది. దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్న, మీరు కార్యాచరణ రూపొందించండి. బీజేపీ ఎంపీలను కూడా కలుస్తాం, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కలవాలి, బీఆర్ఎస్ వాళ్ళని కూడా కలవాలి, కాంగ్రెస్ వాళ్ళని కూడా కలవాలి. వారి యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. ఇందిరాపార్క్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి వీళ్ళ బతుకులు ఎండగట్టాలి. వాడు బీసీఆ ఓసీఆ కాదు, అవసరమైతే ఎండబడి కన్నాలు ఇవ్వడం దానికి వ్యతిరేకంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నా. ఇంకా మనం సప్పా చేసుకుంటూ పోయి ఇంకా వార్నింగ్ తెచ్చుకుంటూ పోయి అగ్నిగుండం చేస్తే ఇది అగ్నిగుండం కాదు, వాళ్ళు దాంట్లో మనం ఆహుతి అయిపోతున్నాం. కాబట్టి కార్యాచరణ ప్రకటించండి. ఆ కార్యాచరణ కూడా డైనమిక్ గా ఉండాలి, టెలిఫిక్ గా ఉండాలి. అవసరమైతే ప్రత్యక్షంగా వాళ్ళ మీద దాడులు కూడా చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది రాబో కాలంలో. ఇట్లనే ఉంటే ఎవడు భయపడాడు, ఇట్లే ప్రెస్ మీట్ పెడతారని అనుకుంటారు. కాబట్టి కార్యాచరణ ప్రకటించాలి, స్పష్టమైనటువంటి కార్యాచరణ కూడా ప్రకటించండి. ఎందుకంటే జాదుల సీరణ ఆధ్వర్యంలో మేము గత 15 సంవత్సరాలుగా ఆయనతో ఉంటున్నాం, ఆయనను చూస్తున్నాం, ఆ ఉద్యమాలు చూసినాం, బీసీ బస్ యాత్రలు చేసినాం, జీవితాలు త్యాగం చేసుకొని తిరుగుతున్నటువంటి మా సోదరులు మా విక్రమ్ గౌడ్ కానీ, మా కృగచర్ల సీన్ కానీ, మా కేవీ గౌడ్ గారు కానీ అందరూ, మా దుర్గన్న లాంటి వాళ్ళు అందరూ ఎంతో మంది యుద్ధం చేస్తూ తిరుగుతున్నాం. ఒక బీసీకి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ముందులోని నడిపించారో, అదే విధంగా చిరంజీవి సార్ ఆధ్వర్యంలో బీసీ సిద్ధాంతకర్తగా ఆయన ముత్తుని నడిపిస్తే ఈ యుద్ధాన్ని ముందు తీసుకుపోవడానికి దుర్గన్న లాంటి వాళ్ళు, మా సీనన్న లాంటి వాళ్ళు, బాలాజీ గౌడన్న లాంటి వాళ్ళు, జనార్దన లాంటి వాళ్ళు, ఎంతో మంది ఇంకా బయట ఉన్న సంఘాలు కూడా కలిసి రావాల్సిన సందర్భం క్రియేట్ చేద్దాం. ఎవరైతే రాడో వాడి వచ్చే విధంగా మన యొక్క కార్యాచరణ ఉండాలి. అబ్బా మేము పోకుండా వెనుకబడిపోతాం అనేటటువంటి మనస్తత్వం, వెనుకబడిపోతున్న సందిగ్ధంలో పడేసినటువంటి కార్యాచరణ రూపొందించాలని కోరుకుంటూ, ఇది ఇంతటితో ఆగేది కాదు. వాళ్ళు మొన్న కూడా నేను ఒక మాట చెప్పిన, 69% రిజర్వేషన్ తమిళనాడులో కావాలన్నప్పుడు కోర్టులో కేసేసిన వాడిని వేయించిన వాళ్ళని ఇద్దరిని పొట్టు కొట్టి తనేరంట. అక్కడ మొన్న ఒక విషయం తెలిసింది, వాళ్ళు ఇంకా కోలుకుంటలేరంట. ఈ రాష్ట్రంలో కూడా మళ్ళా కనుక కేసులు వేసి మళ్ళా కనుక హత్య చేస్తామంటే వాళ్ళ మీద ప్రత్యక్ష దాడులు ఇవ్వాలి. వాళ్ళు ఎవరా నిలబడడం లేదు, ఏం లేదు, ఆ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ఎవరైతే బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలని తరతరం ఆలోచిస్తూ కుట్రపడుతున్నారో వాళ్ళు దుర్మార్గులు, రాక్షసులతో సమానం. ఆ రాక్షస సమానం చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేటువంటి మా పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఉత్తమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంక్షేమ సంఘం ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాల్లో భాగంగా 42% స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధించుకోవడానికి అనేకమైనటువంటి పోరాటాల ద్వారా మొన్ననే జాదుల సీనన్న గారి నేతృత్వంలో ఏప్రిల్ 2న దేశమంతా గర్వించే విధంగా ఏప్రిల్ 2వ తారీఖు నాడు మరి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున వేసే విధంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటిది,
ఏ సామాజిక ఉద్యమకారులు చేయనటువంటి కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర మరి బీసీల సింహగర్జన నిర్వహించి చరిత్ర నిలిచిపోవడం జరిగింది. ఇదే ఊపులు తీసుకొని మరొక కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ ప్రెస్ మీట్ల విధంగా కాకుండా దేశవ్యాప్తంగా బీసీల భావజాలం పోయే విధంగా మనం అందరం పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి 42% రిజర్వేషన్లు సాధించే వరకు కూడా కంకణబద్దులై పోరాడదామని చెప్పి కోరుతూ, ఈ పాయింట్ ఏంటంటే 42% అనేక మార్లు కోర్టులకు పోయినాము, అనేక ప్రత్యక్షంగా రైలు కట్టుకొని పోయినాము. ఇక్కడ ఇద్దరి పాత్ర ఉన్నది. ఒకటి నరేంద్ర మోడీ గారు, తర్వాత ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు. నిజంగా నరేంద్ర మోడీ గారి చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు మా సోదరులు బైర్శేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వినతి పత్రం కాదు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ అసెంబ్లీలో ఓటేసిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఓటేసిన బిల్లు పోయినప్పుడు కనీసం వాళ్ళకు ఒకవైపు ఏం చేస్తుంటే ముస్లింస్ మధ్యలో తీసుకొస్తున్నారు. ముస్లింస్ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, పోయేటోళ్ళు కాదు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హిందూ బీసీలకు సపరేట్ అయిన పార్లమెంట్ లో ఆ బిల్లును కొంచెం సవరించి చేయండి. మీరు బీజేపీలోమో కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ లోమో బీజేపీల మీద, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అక్క వెళ్ళింది. ఈ అక్క నేనైతేనే అవుతుంది, నా ఒక్కదాంతోనైతే బీసీలకు చేస్తాను, ఆమె మధ్యలో తిరగబట్టి ఇలా ఎవరిని చేస్తుండు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము చిరంజీవి సార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సీనన్న గారు ఎన్నో రోజుల నుంచి దీన్ని పోరాటం చేసినాము, అవేర్నెస్ తీసుకొచ్చినాము. మా బాలయ్య కూడా తెలుసు, ప్రతి గల్లీ తిరిగి ఈ బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించే పాత్ర బీసీ సంక్షేమ సంఘంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాడినాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసి బీజేపీ కాంగ్రెస్ చేసుడు కాదు, మీరు నిర్ణయించుకోవాలి. 42% కొంతమంది మేధావులని కొంతమంది అనుకుంటారు, క్షమించాలి తప్పుగా మాట్లాడితే, కొంతమంది మేధావుల పేరుతోని సెల్ఫ్ ప్రాతినిధ్యం కోసం రాష్ట్రంలో ఉన్న చాలా గడబడ సృష్టిస్తారు. కొంతమందికి ఏమో జియో ఇవ్వాలని, కొంతమందికి ఏమో బిల్లు వేయాలని. అట్లాంటి శశబిషలు పెట్టకండి. మీకు సొంతంగా పేరు రావాలంటే మీ పేరు వచ్చేది ఎక్కడ ఆగది, ఎక్కడ పోదు. కాబట్టి బీసీలకు ఎట్లా మేలు జరగాలనేది అనేక విధాలుగా డ్రాఫ్టింగ్ రూపంలో మేము తీసుకొచ్చినాం. కాబట్టి అదే విధంగా ముందుకు పోవాలని బీజేపీలో ఉన్న మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు, బీఆర్ఎస్ మిత్రులు ఖచ్చితంగా ఈ విధంగా ముందుకు పోకపోతే మాత్రం మేము ఊరుకోము. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పుణ్యం వల్లనే ఈరోజు 18% పడిపోయినాం. 33% ఉండడం 18 పడ్డామంటే అది బీఆర్ఎస్ పుణ్యమే. కవిత గారు దాన్ని స్పందించి మాట్లాడాలి. దాని తర్వాత 17వ తారీఖు మీరు రైల్లోకి కూడా చేస్తున్నారు. కాబట్టి గతంలో మీరు ఏ విధంగా బీసీలకు ఎన్ని విధాలుగా పెంచిర్రో దాన్ని నిరూపించడంగా చేయండి. ఎందుకంటే మా బీసీ నాయకత్వం మస్తుగా ఉన్నది, మా వాళ్ళు ఉన్నారు, మీ పార్టీలో కూడా బీసీలు ఉన్నారు. దయచేసి వాళ్ళు ముందు పెట్టి చేయాలి తప్ప నేను ఒక్కదాన్ని ఓలన్సోల్ చేస్తా చేయాలి, మంచిదే, మిమ్మల్ని తప్పట్లేదు. మేము చేసిన దానికి మద్దతుగా రండి. కానీ నేనే బీసీ నాయకత్వం ఎత్తుకునేది తప్పు. కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ మా సంఘ నాయకులు చెప్తారు. కాబట్టి దాని విధంగా బీసీ విద్యార్థి సంఘం మీ ఆచరణ ఏదిచ్చినా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 42% రిజర్వేషన్ అనేది ఒక్క చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్లి టెక్నికల్ మిస్టేక్ లాగా తీసుకురావద్దు. దీన్ని విద్యా ఉద్యోగాలు ప్రమోషన్ లో కూడా వర్తింపు చేయాలి. 10% రిజర్వేషన్ అప్పుడు బీసీలు అందరూ మిన్నకున్నారు కాబట్టి ఇవాళ 42ను క్రైసిస్ లోపలికి నెట్టేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడే ఉవ్వెత్తన ఉద్యమం లేచి ఉన్నట్టయితే ఇవాళ ప్రమాదం ఉంటుందని గుర్తించేటువంటి వాళ్ళు ఆ రోజు మనం కొంచెం స్తబ్దంగా ఉండటం వల్ల ఇవాళ 42% ఛాలెంజ్ చేస్తున్నారు. 42% కాదు, మన జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాలు తర్వాత ప్రమోషన్ లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఓసీలకి ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ తప్ప. ఈ కండక్టర్లు, డ్రైవర్లు, ఈ గ్రూప్ 3లు, గ్రూప్ 4లు, విలేజ్ సెక్రటరీలు, విలేజ్ అసిస్టెంట్లు వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి దాని కాంపిటీషన్ కూడా లేదు, ఉద్యోగాలు చేసేది మనమే. కాబట్టి ఎస్సీ ఎస్టీ సోదరులకు జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నవి. తర్వాత ప్రమోషన్ లో రిజర్వేషన్ ఉంది. ఒక 10-15 ఇయర్స్ లో జూనియర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్ గ్రూప్ 1, 2కి వెళ్ళిపోతా ఉన్నారు. బీసీ ఉద్యోగులు మాత్రము ఏ క్యాడర్ లో అపాయింట్ అవుతున్నారో ఆ క్యాడర్ లో రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక కానిస్టేబుల్ 26 సంవత్సరాలు అదే క్యాడర్ లో పనిచేస్తున్నాడు. ఒక హెచ్జిటి టీచరు కనీసం 22 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. అదే విధంగా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక జూనియర్ అసిస్టెంట్ గా కనీసం 15 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ లో రిజర్వేషన్ వచ్చే వరకు మీ ఉద్యోగులం కూడా ఊకోము. చాలా తొందరగా ఇక్కడ మీటింగ్ పెడతాం. బీసీ ఉద్యమాలు చేసేటువంటి బీసీ సంఘాలకి బీసీ ఉద్యోగులు మేము వెన్నంటి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, మేము ముందుకు రాకపోయినా మీ వెనకుండి బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 42% రిజర్వేషన్
సాధించుకోవడం ఎట్లా అనే దానిపైన ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. ముఖ్యంగా అవన్నీ కూడా బీసీల రిజర్వేషన్ పేరు మీద రాజకీయాలు చేసి పబ్బం కట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించినటువంటి పార్టీలు కావు. సో ఈరోజు బీసీలు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు రాబోయే కాలంలో ఒకవేళ ఏ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తే ఆ పార్టీని ఏ విధంగా గుణపాఠం చెప్పాలనేటువంటి విషయాన్ని వాళ్ళు తప్పకుండా చెప్పగలరు. ముఖ్యంగా ఈ హైకోర్టు తీర్పు ఏంటంటే 30 రోజులలో రిజర్వేషన్ను ఖరారు చేయాలి, ఎలక్షన్ కమిషన్కు పంపించాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆ తర్వాత ఎన్నికలు 2 monthsలో జరపాలి. సో మొత్తానికి 3 months లోపల ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మేము ఇక్కడ ఏం కోరుతున్నామంటే, మొట్టమొదట ఒక్కొక్క పార్టీ రోల్ ఏంటో మనం చర్చించుకుందాం. ఇప్పుడు హైకోర్టు నేపథ్యంలో 30 రోజులు అన్నారు. 30 రోజులలో 4 రోజులు అయిపోయింది. ఇంక 26 రోజులు ఉంది. 26 రోజుల లోపల మరి ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవడం ఎట్లా అనే దానిపైన మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించి దాదాపు 3 నెలల సమయం అయింది. ఈ 3 నెలల కాలంలో కేంద్రంలో క్యాబినెట్ మీటింగ్స్ దాదాపు ఒక 6-7 మీటింగ్స్ జరిగినాయి. ఏ ఒక్క మీటింగ్లో కూడా ఈ బిల్లు గురించి చర్చ రాలేదు. ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లు పైన చర్చించి ఆమోదించుంటే మనం హైకోర్టుకి వెళ్ళేసి ఈ బిల్లు మా బిల్లు ప్రాసెస్లో ఉంది 42%, మీరు మాకు ఇంక కొంత టైం ఇవ్వండి అని చెప్పి టైంను అడుగునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. సో మేము ఇక్కడ ఏం కోరుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరేదో మేము బిల్లు చేసేసినాం ఇక మా పని అయిపోయింది అని చేతులు దులుపుకొని కూర్చుంటే కరెక్ట్ కాదు. దయచేసి మీరు బిల్లు పాస్ చేసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పినారు, అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టిస్తామన్నారు. సో మీరు ఏదైతే అసెంబ్లీలో ఆ మాట అన్నారో దాని ప్రకారం మీరు ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు అఖిలపక్ష సమావేశం జరపలే, బీసీ సంఘాలతో మాట్లాడలే, కేవలం హైకోర్టు జడ్జిమెంట్ను ఆసరగా చేసుకొని మేము ఎన్నికలకు పోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మీరు కేవలం ఓటర్ లిస్టుల ఆధారంగా ఎస్సీ ఎస్టీ బీసీలను గుర్తించి ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అప్పుడు సంఘాలన్నీ పోరాటం చేయడంతో మీరు కులగన్న కొట్టుకున్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏంటంటే, మీ అధినేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగి సోషల్ జస్టిస్ అనే పేరు మీద మేము తప్పకుండా రాబోయే కాలంలో క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, రిజర్వేషన్ పైన క్యాప్ తీసేస్తాం, రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రాహుల్ గాంధీ గారికి మీకు అధినాయకత్వానికి విలువనిచ్చైనా సరే మీరు ఇమీడియట్ గా ఇక్కడ అఖిల పక్షాన్ని సమావేశం ఏర్పరచండి, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడగండి. ఒకవేళ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ ఢిల్లీలో ధర్నా చేయండి, అందరం కలిసి మేము కూడా వస్తాం. అట్లనే ఇక్కడ రాష్ట్రంలో వేయండి. మీరు గతంలో కూడా మీరు రాహుల్ గాంధీ గారు ఇతర పెద్దల మీద కేసులు కేంద్ర ప్రభుత్వం మోపినప్పుడు మీరంతా ధర్నా చేసినారు. మరి ఇక్కడ బీసీ సంఘాలకు తరఫున 42% రిజర్వేషన్ తరఫున రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి మీరు ధర్నాలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లనే బీజేపీ గవర్నమెంట్, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ను కూడా కోరేది ఏంటంటే, మీరు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని దేశంలో ఏ ఒక్కరు కూడా ధర్నాలు చేయలే, రాస్తా రోకోలు చేయలే, దీక్షలు చేయలే, ఆత్మహత్య ప్రయత్నాలు చేయలే. కానీ మీరు అనుకున్నదే తడుగా 2019లో జనవరి 7 రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, 8 రోజు లోక్సభ, 9 రోజు రాజ్యసభ, 12వ రోజు రాష్ట్రపతి ఆమోదం, 14 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేశారు. అంటే కేవలం 7 నుంచి 14 అంటే 8 days. ఈ 8 days లో మీరు అనుకుంటే దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ అమలు చేసింది. మరి బీసీలకు సంబంధించి అదే విధమైనటువంటి స్పీడ్తో మీరు ఎందుకు వ్యవహరిస్తలేరని మేము అడుగుతున్నాం. సో మీకు బీసీల పైన ప్రేమ ఉంటే 100గా ఇమ్మీడియట్గా ఇది మీరు టేకప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఈ జీవో ద్వారానా 9th షెడ్యూల్ ద్వారానా అనేటువంటి ప్రశ్న కూడా లేవదీసింది. సో ఇక్కడ మేము ఏం కోరుతున్నామంటే, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. కోర్టులు కూడా బీసీల విషయంకి వచ్చేస్తే చాలా సందర్భాల్లో అడ్వర్స్ గా జడ్జిమెంట్లు ఇచ్చినవి ఉన్నాయి. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంపై కోర్టులు, సుప్రీంకోర్టే అన్ని హైకోర్టులకు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎవరు కూడా ఈ కేసు వినొద్దు, డైరెక్ట్ మాకు పంపించండి అని. సో సుప్రీంకోర్టే మొత్తం కేసు టేకప్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకేదైనా దేశంలో కోర్టులో స్టే వస్తుందేమో అని భయంకు. అదే ఇందిరా సహాని కేసులో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్
చేస్తామని వీళ్ళు జీవో ఇచ్చిన తక్షణమే దాని మీద స్టే ఇచ్చిండు. 2 సంవత్సరాల దాకా దాని అమలు జరగలేదు. కానీ ఏ ఒక్క కోర్టు కూడా ఇండియాలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద స్టే ఇవ్వలేదు. అప్పటికే సుప్రీంకోర్టు 9 మంది జడ్జిల్లో 8 మంది ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఈ దేశంలో చెల్లవని చెప్పినా వీళ్ళు 103వ రాజ్యాంగ సవరణ చేసి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. మరి కోర్టులు కూడా, ఈ సుప్రీంకోర్టు కూడా ఈ కేసు ఎన్ని రోజులింది? 6.5 days అయింది. అంటే మొత్తం వాళ్ళ పీరియడ్. అంటే ఎంత స్పీడ్గా జడ్జిమెంట్స్ వాళ్ళు అనుకుంటే డెలివరీ అయితే అనే విషయం తెలియజేస్తుంది. సో మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ బిల్లును కూడా అదే స్పీడ్లో మీరు తీసుకోండి. మీరు ఏం చెప్తున్నారంటే మేము బీసీల ఫేవర్గా ఉన్నటువంటి గవర్నమెంట్, మేము చాలా బీసీలకు చేసినామన్నారు, సంతోషం. అదే స్పీడ్తో ఇది కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి చాలా మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ ఎంపీలు కూడా ఈ ఇష్యూను టేకప్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని సంఘాలు ఇక్కడ జీవో ఇస్తే బెటరు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందనే విషయం మాట్లాడుతున్నారు. దానిపైన కూడా చర్చిద్దాం. ఎందుకంటే ఈ జీవోనా లేక 9th షెడ్యూల్లో పెట్టాలన్నా, మీరు పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ 2018 చట్టంలో సెక్షన్ 9లో బీసీలకు 34% రిజర్వేషన్ అందులో పెట్టడం జరిగింది. కానీ ఈ 34% పెట్టడం వల్ల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 62%కు పోయింది. అంటే 34% బీసీలు, ఎస్సీలు 18, ఎస్టీ 15 వరకు 62% అయితే కోర్టుకు కొంతమంది అప్రోచ్ అయినారు. కోర్టుకు అప్రోచ్ కాగానే కోర్టు 50% దాటిందని చెప్పేసి ఆ జీవో 396 అనే జీవో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవోను కొట్టేశారు. 9th షెడ్యూల్ అంటే సెక్షన్ 9లో ఉంది యాక్ట్లో, దానికి అనుబంధంగా జీవో ఇస్తే ఆ జీవోను కొట్టేశారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో కూడా మీరు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోండి, లేదంటే మేము మీ పిటిషన్ డిస్మిస్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసుకొని ఆర్డినెన్స్ 2 అని ఒకటి ఇచ్చి 2018 డిసెంబర్లో 2019 జనవరి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగింది. సో ఇక్కడ మనకు అనుభవాలు ఉంది జీవో ఇస్తే ఏం జరుగుతుందని. అదేవిధంగా మురళీధరరావు కమిషన్ రిపోర్ట్ మీద ఎన్టీ రామారావు గారు కూడా 86లో 44% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇస్తే తక్షణమే హైకోర్టులు కొట్టేసినాయి. అట్లనే ఈ మధ్య కాలంలో కులగణన జరిపిన తర్వాత కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు 68% రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇస్తే ఆ జీవోను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. సో మరి మనకు జీవోలు ఇస్తే ఏం జరుగుతుంది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి మనం ఏమన్నామంటే 9th షెడ్యూల్లో వెళ్ళండి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గత 31 సంవత్సరాల నుంచి ఈ బీసీ రిజర్వేషన్లు 50% ఇస్తుంది, బీసీలు అక్కడ అనుభవిస్తుంది. సో అదే పద్ధతిలో వెళ్తే రక్షణ ఉంటుందని మనం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మరి ఆ బిల్లు పెట్టినప్పుడు వాళ్ళ బిల్లులో కూడా వాళ్ళు ఏం రాశారు, 31C కింద మేము పంపిస్తున్నాం కేంద్రానికి అని రాశారు. 31C మీద కూడా కొంతమంది కామెంట్ చేసినారు. యాక్చువల్గా ఏ బిల్ అయినా సరే 9th షెడ్యూల్లో పెట్టాలనుకున్నప్పుడు మొదట 31C కింద పంపించి రాష్ట్రపతి ఆమోదం అయిన తర్వాత దాన్ని చట్ట రూపంలోకి వస్తుంది. ఆ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టడం కొరకు మళ్ళీ 31B కింద పంపిస్తారు. ఇది ప్రాసెస్. ఇవాళ 9th షెడ్యూల్లో 284 చట్టాలు ఉన్నాయి భారతదేశం నుంచి. ఏ ఒక్క చట్టాన్ని కూడా ఇప్పటివరకు సుప్రీంకోర్టు కొట్టేయలేదు. కొంతమంది కామెంట్ ఏంటంటే 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 9th షెడ్యూల్లో పెట్టేసినా కొట్టేస్తామని. ఎస్, అది ఇవ్వడం కరెక్టే. కానీ ఏమి ఇచ్చినారు ఆ జడ్జిమెంట్లో? సుప్రీంకోర్టు హెస్ పవర్ టు రివ్యూ దిస్ యాక్ట్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ప్రొవైడెడ్ దే ఆర్ ఎగెనిస్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో మౌలిక సూత్రాలకు వ్యతిరేకం ఉంటేనే వాటిని రివ్యూ చేస్తామని చెప్పారు. సో రిజర్వేషన్స్ అనేటి భారత రాజ్యాంగంలో మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదు అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉన్నటువంటి బెంచ్ అభిప్రాయపడ్డది వాళ్ళ జడ్జిమెంట్లో. కాబట్టి ఇవాళ మనము 42% ఇస్తే అది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఎగనెస్ట్ కాదు. అందుకే తమిళనాడులో కూడా వాళ్ళు 50% ఈ రోజు వరకు కూడా అమలు పరుచుకోగలుగుతున్నారు. సో మేము కోరేది ఏంటంటే మనం ముందు ఒక స్పష్టమైన మార్గం ఉంది కాబట్టి ఆ మార్గంలో పొమ్మన్నాం. అయితే కొంతమంది జీవో అన్నారు. సో మాకు జీవోనా షెడ్యూల్ 9th షెడ్యూల్ మాకు సంబంధం కాదు. ఇక్కడ మేమేం కోరుతున్నాం, మాకు శాశ్వతంగా 42% రిజర్వేషన్స్ వచ్చేలాగా మీరు చూడండి, అంతే తప్ప మాకు ఇంకా వేరే మార్గం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పింది. అదేవిధంగా ఏబిసిడి అంటే సబ్ కేటగరైజేషన్ కూడా చేస్తామన్నది. సో ఇక్కడ కూడా చాలా కులాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మన సర్పంచ్ గడప దొక్కలే అట్లాంటి కులాలకు కూడా అవకాశం వస్తుంది. సో మీరు ఇచ్చిన ప్రామిస్ని మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నాం. అదేవిధంగా గత గవర్నమెంట్ కూడా అవకాశం ఉండి కూడా బీసీలకు ఇవ్వలేదు. జిహెచ్ఎంసీలో
మనకు సాధారణంగా ఏంటంటే మున్సిపాలిటీలలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉంటుంది. జిహెచ్ఎంసీలో మనకు ఎస్సీలు 8%, ఎస్టీలు 1% వీళ్ళు ఓటర్ లిస్టుల ఆధారంగా గుర్తించింది. అంటే 9%. 50లో 9 పోతే 41% బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా కానీ ఇవ్వకుండా 33 ఇచ్చారు. ఓసీలకు 58% అక్కడ రిజర్వ్ చేయడం జరిగింది. అంటే మరి వీళ్ళకి ఎంత బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందో మనం అర్థమవుతుంది. కాబట్టి ఏ ఒక్క పార్టీ కూడా, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము 100% న్యూట్రల్గా మాట్లాడుతున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ మాకు సంబంధం లేదు. అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఏంటంటే ఈ 1 వీక్లో మీరు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్తారా, తీసుకెళ్ళండి. లేదంటే మేము కూడా ఈ 1 వీక్లో బీసీ సంఘాలందరినీ కలిపి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా మేము తీసుకెళ్లాలనేటువంటి దానిపైన కూడా చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఉద్యమాన్ని ఏ విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా అందరి సహకారంతో మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. సో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దీన్ని రాజకీయాలకు వాడుకోకుండా దయచేసి బీసీలకు వచ్చినటువంటి మరోసారి ఈ అవకాశాన్ని మీరు దాన్ని పాడు చేయొద్దని చెప్పి కోరుతున్నా. ఒకవేళ మీరు చేసినట్టయితే రాబోయే కాలంలో బీసీ సంఘాలే మీకు గుణపాఠం చెప్తాయి. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు చాలా విషయాలు చిరంజీవి సార్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ విషయాలు చెప్పకుండా ఈరోజు మొదటగా రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నటువంటి కోర్టు జడ్జిమెంట్, మొన్న రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల మీద సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి వాటి ఫలితాలు ప్రకటించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఊహించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు సమయం కావాలి ఎన్నికలు నిర్వహించడానికి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం సమయం అడిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మాకు ఎన్నికలు నిర్వహించడానికి 2 నెలల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగింది. కోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం వీటి అభ్యర్థనను దృష్టిలో పెట్టుకొని 3 నెలల సమయం ఇచ్చింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఒకటే చర్చ, బీసీ రిజర్వేషన్లతోటి అమలు చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా, లేదా రిజర్వేషన్ లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పి ప్రతి గ్రామ చావిడి దగ్గర ఇదే చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. ఇంత చర్చ నడుస్తుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానీ, వీరెవరు కూడా దీని మీద హైకోర్టు తీర్పు మీద ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కోర్టు తీర్పుకు అనుగుణంగా మేము నడుచుకుంటూనే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని వారొక్కరు చెప్పారు. నేను అంటున్నా, రాజకీయ పార్టీలకు 60% జనాభా ఉన్నటువంటి బీసీల ఎజెండా, బీసీల రాజకీయ ఆకాంక్ష ఆ పార్టీలకు అవసరం లేదని అడుగుతున్నా. రాజకీయ పార్టీల వైఖరి రాష్ట్రంలో ఎట్లా ఉందంటే, మా బీసీ సంఘాల మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం 42% రిజర్వేషన్లు కల్పించినాకనే ఎన్నికలు వెళ్ళాలని మా బీసీ సదస్సులో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు పార్టీ కార్యాలయం దగ్గర మీడియా సమావేశంలో మాత్రం ఇప్పటికే హరీష్ రావు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో ఉందని హరీష్ రావు గారు విమర్శిస్తారు. అంటే ఆయన రిజర్వేషన్లకు పంగనామాలు పెట్టి ఈ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు పెట్టండి అని చెప్పి పరోక్షంగా వారు చెప్తున్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి గారు, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇద్దరు మీడియా సమావేశం పెట్టి తక్షణమే క్షణం ఆలస్యం చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నారు. అంటే అర్థమైంది, ఒక రాజకీయ పార్టీలో ఒక విధానం అంటూ ఏమీ లేదు. బీసీల విషయంకి వచ్చే వరకల్లా అన్ని రాజకీయ పార్టీలది సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. బీసీలు అనగానే వివక్షత చూపిస్తున్నారు. బీసీలలో చైతన్యం లేదు, బీసీలు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు నేను హెచ్చరిస్తున్నాం, మీరు ఈ బీసీ వ్యతిరేక వైఖరి ఇదే విధంగా అవలంబిస్తే ఇప్పుడున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలను 2028లో మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసి
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికార లక్ష్యంగా బీసీని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా మా యొక్క కార్యాచరణ, మా యొక్క కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే బీసీలను ఎంత అవమానిస్తున్నారంటే, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే రాజకీయ పార్టీలు అంత తక్కువ చేస్తున్నారు. ఈ రోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, కోర్టు నెల రోజుల సమయం ఇచ్చింది. నెల రోజులు కాదు, రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే 15 రోజుల సమయం చాలు మీకు. ఎందుకంటే ఇప్పటికే మేము పోరాటం చేయడం మూలంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ సంక్షేమ సంఘం, ఇతర బీసీ సంఘాలు అందరూ సంయుక్తంగా పోరాటం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కులగన జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అదే ఆ తర్వాత గవర్నర్ గారు ఆమోదించారు. ఢిల్లీకి పోయింది. ఢిల్లీ పోయిన తర్వాత ఇక్కడ అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, గట్టిగా నిలదీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడం లేదు, అడగడం లేదు. అదేవిధంగా చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ఒక నాయకుడు కిషన్ రెడ్డి గారేమో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము బీసీ రిజర్వేషన్లు పెంచము, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మేము ఆమోద ముద్రమేమని కిషన్ రెడ్డి గారు అంటారు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఏమంటారు? ఇవాళ 9th షెడ్యూల్ పెట్టేటువంటి ప్రాసెస్ లో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపలేదు కాబట్టి మేము 9th షెడ్యూల్ పెట్టేటట్టు పంపండి, అప్పుడు చూస్తామంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు? అసలు బీసీ రిజర్వేషన్లకు ఇలా పెంచాల్సినటువంటి అవసరమే లేదు, అది రాష్ట్ర ప్రభుత్వమే పెంచుకోవచ్చు, ఆర్టికల్ 240D ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పెంచుకోవచ్చు అని అంటున్నారు. నేను అంటున్నా, మీ పార్టీలా లేకపోతే సర్కస్ కంపెనీలా, డ్రామా కంపెనీలా, మీ దుకాణాలు ఏంటని నేను అడుగుతున్నా. ఒక పార్టీకి ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నటువంటి మీరు ఒకే పార్టీ ఒకే విధానం ఎందుకు ఉండదు? ఆర్ కృష్ణయ్య గారేమో 243D ప్రకారం జీవో ఇస్తే నడుస్తుంది అంటారు. కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి గారేమో అది రాష్ట్ర ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము చేయమంటారు. లక్ష్మణ్ గారేమో ఇవాళ ఆ ప్రాసెస్ లో 9th షెడ్యూల్ లో పెంపేటువంటి ప్రాసెస్ లేదని అంటారు. మేము అంటున్నాం ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ద్వారా, మీరు కాంగ్రెస్ బీజేపీ ఏక్త దునుకుతారా లేకపోతే ఏం చేస్తారో, బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత ఈ 2 జాతీయ పార్టీలదే. ఎందుకంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని తేలిపోయింది. కులగణలో కేసీఆర్ పాల్గొనలేదు, కులగణలో కేటీఆర్ పాల్గొనలేదు. ఇవాళ ఒక ఆమె బోనం ఎత్తుకొని ఇవాళ బీసీల గురించి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది బీసీల గురించి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ ఒక పెద్ద చర్చ అయిపోయింది. లక్షల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ గా ఉన్నటువంటి ఫోన్ల వ్యక్తిగత గోప్యాన్ని బజార్లు వేసారు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని, ఆ తర్వాత స్కామ్ లో ఉన్నటువంటి వ్యవస్థ సమాజానికి తెలియదు కాబట్టి దాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బీసీ రిజర్వేషన్ ముందలెత్తుకున్నది. నేను అంటున్న బీసీ రిజర్వేషన్ తగ్గించిందే మీరు కదా, 34% ఉన్న రిజర్వేషన్ తగ్గించిందే మీరు. బీసీ మంత్రుల్ని, ఎస్సీ మంత్రుల్ని బర్తరఫ్ చేసిందే మీరు. పూలే విగ్రహం పెట్టనోలే మీరు. బీసీ దళిత ముఖ్యమంత్రిని చేస్తారని దళితుల్ని అవమానించిందే మీరు. ఇవాళ మళ్ళీ ఇలాంటి డ్రామాలు వేసి సర్కస్ కంపెనీలో సర్కస్ ఆడినట్టు రాజకీయ పార్టీలు చేస్తే బీసీలు ఎట్టి పరిస్థితిలో సహించరు. కాబట్టి ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు గనుక బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 48 గంటల్లోగా అఖిల పక్షాన్ని తీసుకొని నేను ఢిల్లీకి పోతున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. అదే విధంగా ఇవాళ జయలలిత గారు తమిళనాడులో ఏ విధంగా అయితే జయలలిత గారు తమిళనాడులో విమానం ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పింది, ప్రమాణం చేసిపోయింది ఆమె. ఏమని? ఇవాళ బీసీ రిజర్వేషన్ల బిల్లును ఢిల్లీ తీసుకొని పోతున్నా, అది అమలు చేసినాకనే తమిళనాడు అడుగు పెట్టని చెప్పి ఒక మహిళా ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారు తమిళనాడు నుంచి ఢిల్లీకి పోయి రిజర్వేషన్ సాధించుకొని వచ్చింది. మరి నువ్వు పీడికల మిస్సాలు ఉండవనివి, నువ్వు అంటే తొడలు కొడుతావు, మిస్సాలు దూతావు, మరి ఈ రిజర్వేషన్ల బిల్లును సాధించుకోలేవా? లేకపోతే నువ్వు చదివిన స్కూల్ అని మరి సైలెంట్గా ఉంటున్నావా? ఆయన అన్నాడు, నేను స్కూల్ ఏమి ఈడ చదివినా, కాలేజ్ ఏమి ఇంకో కాడ చేసిన, ఉద్యోగం ఈడ చేస్తున్నాను, ఉద్యోగ బాధ్యత అని అనుకుంటున్నావా? కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలను మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా చీమునెత్తులు ఉంటే ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా ఇలా 48 గంటల్లోగా ఈ తేదీ నాడు, మేము ఈ రోజు నాడు మేము అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, ఇవాళ బిల్లు అయిన తర్వాతనే తెలంగాణకు వస్తామని చెప్పి ప్రకటించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేదా? ఏమన్నా బీసీల గురించి మాట్లాడితే సోషల్ మీడియా వేదికగా మా మీద దాడులు చేస్తారు, ఏమన్నా మాట్లాడితే బట్టగాల్చి మీరేస్తారు. అదేవిధంగా ఏమన్నా ఉన్న విషయాలు ఇలా మాకు సిరంజీవి సార్ చెప్పినట్టు మాకు వ్యక్తిగతమైన రాజకీయ ప్రయోజనాలు లేవు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏ రాజకీయ పార్టీల మెంబర్షిప్ లేదు. మా యొక్క తపన, మా యొక్క పోరాట లక్ష్యం బీసీలకు జనాభా తామాస్ ప్రకారం రిజర్వేషన్లు హక్కుగా చట్టబద్ధంగా కల్పించడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. అట్లాంటి దాన్ని ఇలా బీజేపీ పార్టీ ఇవాళ 2 నెలల 15 రోజులు అయింది ఇప్పటికీ బిల్లు పోయి, ఇంకో 15 రోజులు అయితే రాష్ట్రపతి దగ్గరికి ఇవాళ అది క్లియర్ అవుతుందా రిజెక్ట్ అయితే తెలుస్తుంది. మీ దగ్గరనే బిల్లు పెట్టుకొని దాన్ని అమలు చేయకుండా 2027లో మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని బీజేపీ అంటుంది. మీరు కులగణన చేసే ఉద్దేశమే ఉంటే, ఆ కులగణన ద్వారా రిజర్వేషన్ పెంచే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఉంటే, ఇప్పుడు కులగణన చేసి పోయినటువంటి బిల్లు బంగారం లెక్క మీ చేతిలో ఉంది, ఢిల్లీలో ఉంది. దాని ఒక్క కలం పోటుతో అప్రూవల్ చేసి పంపొచ్చు కదా. ఇవాళ దానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ కేంద్రానికి పోయినటువంటి బిల్లును పంపొచ్చు కదా. నేను అంటున్నా ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటది, బీసీలకు ఎందుకు ఉండదు? కాబట్టి బీసీలకు కూడా జనాభా దామాస్ ప్రకారం రావాలి. ఇవాళ నేను అంటున్నా అగ్రవర్ణాలకు ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పారు, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు నోరు తెరిస్తే చాలా మంది, నేను చివరిగా 1 నిమిషం మాట్లాడతా, నోరు తెరిస్తే ఎవరన్నా బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా దాడి చేసి నువ్వు వీని ఏజెంట్, నువ్వు వాని తరపున మాట్లాడుతున్నావు, వీని తరపున, మేము ఎవ్వరు ఏజెంట్ కాదు నాయన, మేము 25 సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాటం చేస్తున్నాం. ఈ మెడ మీద బీసీ కండువ వేసుకున్నాం, ఇంతవరకు కండువ మార్చలే. మేము బీసీల ఏజెంట్లం, 100% ఎవరి ఏజెంట్లం కాదు, మేము బీసీలకు ఏజెంట్లం, బరాబర్ బీసీలకు ఏజెంట్లం. మీరు ఇలా అగ్రకులాలకు ఏజెంట్లు ఎవరైతే విమర్శిస్తున్నారో, మీరు అగ్రకులాల ఎంగిలి మెతుకులకు ఆశపడే వెలువరు మీరు. కాబట్టి ఇవాళ మమ్మల్ని అన్నటువంటి విమర్శించే అర్హత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవ్వరికి లేదు. ఇవాళ మేము పెడితే పెళ్లి డప్పు కొడతాం, మాకు పెడితే పెళ్లి డప్పు కొడతాం, పెట్టకపోతే సావు డప్పు కొడతాం. మా ధర్మం అది, మా పోరాటం అది. నేను అంటున్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ ఇస్తే ఏమన్నాడు, నేను కాంగ్రెస్ భవన్లో చెప్రాసిగా పనిచేస్తాడు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నాడు. ఎందుకన్నాడంటే ఆ లక్ష్యం ఏంటి, తెలంగాణ కావాలని. మాకు కూడా అంతే, మేము ఎవరైతే రిజర్వేషన్లు బీజేపీ కనుక 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే రేపు బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతాడు. సరే మీరు బీసీని చేస్తారా, ఓసీని చేస్తారా మాకు అనవసరం, కానీ మీకు తెలంగాణలో బీజేపీకి అధికారంలో రావాలంటే మీరే ముఖ్యమంత్రి అవుతారు. 56% ఉన్న బీసీల మన్నలు పొందుతారు. మీరు బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి మన్నలు పొందాలి, కానీ మాట్లాడిన మీద దాడులు చేస్తా, మాట్లాడిన మీద కేసులు పెడతా, మాట్లాడే అవకాశమే లేదంటే భయపడడానికి మేము అది కాదు. కాబట్టి ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ జూలై 21 వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. జూలై 21 లోపు మీరు ఆ బిల్లుకు ఆమోదం తెలపాలి. జూలై 21 లోపు ఆమోదం తెలపకపోతే మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని మడతపెట్టి, బీజేపీని కాంగ్రెస్ ను మడతపెట్టి బీసీలందరూ బండ కొడతారు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక 2-3 రోజులు, ఎక్కువ సార్ వారం రోజులు అన్నాడు, కానీ 2-3 రోజుల్లోనే మేధావులను, బీసీ సంఘాలను, కుల సంఘాలను సమావేశం పట్టి, ఎందుకంటే కాంగ్రెస్ కు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చినాం, బీజేపీకి జూలై 21 వరకు డెడ్ లైన్ పెట్టాం. ఈ లోపు కనుక మీరు కార్యాచరణ చేసి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపితే సరే, 48 గంటలు అయిన తర్వాత 49వ గంటల మేమందరం కూర్చుంటాం. ఉద్యమం గట్ల ఉండరు, రాజకీయ ప్రయోజనాల కోసం రైలు రోకోలు, రోడ్డు రోకోలు, ఈ రోకోలు, ఆ రోకోలు కాదు. మా ఉద్యమం ఎట్లుంటది, గతంలో 2026లో ఓబీసీలను అవమానిస్తే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ చేసినాం. మీకు అందరు తెలుసు, ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు. రాష్ట్ర బంద్ చేస్తే పిట్ట పీసు అనలేదు, ఇక్కడ కాకి కావు అనలేదు, ఎక్కడికక్కడ స్తంభింపజేసాం. ఇప్పుడు కూడా మేము కలెక్టరేట్ల ముట్టడిలు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి ఇవన్నీ చేసినాం, అయిపోయింది. ఈ దశ దాటిపోయింది. ఏది చేసినా అందరిని కలుపుకుంటాం. రాష్ట్ర బంద్ చేయాలనే ఆలోచన మాకు అందరికి ఉంది. అది 100కు 100% రాష్ట్ర బంద్ దిశగానే పోతాం. ఆ తర్వాత ఎక్కడికక్కడ రహదారుల మీద వంట వార్పు పెడతాం. ఇక మా బీసీలు ఇళ్ళకి తాళాలు పెట్టాలి. బీసీ జాతిలో పుట్టినోడు, చీమునెత్తుడున్నోడు, రోషం ఉన్నోడు
ఇండ్లకు తాళాలు పెట్టాలి, జాతీయ హైవేల మీదకి రావాలి, వంట వార్పు రోడ్ల మీద చేస్తాం, ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం, రహదారుల దిగ్బంధం చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం, రాష్ట్ర బంధు చేసి దేశాన్ని స్తంభింపజేస్తాం. బీసీల దెబ్బ అంటే ఏందో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాజాధికారాన్ని